ప్రాణులు పుట్టుకతో వైరాన్ని పొందుతాయి. పంది కుక్క ఉన్నాయనుకోండి, పుట్టుకతోటే వాటి రెండిటికి వైరం. అవి ఎందుకు అంటే అదంతే సృష్టి నియమం. పిల్లి ఎలుక ఉన్నాయనుకోండి, జన్మతః వాటి మధ్య వైరం. గ్రద్ద కోడి ఉన్నాయనుకోండి, జన్మతః వైరం. కానీ తాబేలుకి ఏనుక్కి వైరం ఏమిటి? ఎందుకు అలా దెబ్బలాడుకుంటాయి? ఏనుగు భూమి మీద ఉంటుంది, తాబేలు నీటిలో ఉంటుంది. అవసరమైతే అప్పుడెప్పుడు ఉభయచరం కాబట్టి నేల మీదకి వస్తుంది. కానీ అది యుద్ధానికి వెళ్ళదే. ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయని అడిగాడు. వాసనాబలం గురించి చెప్పాడు అప్పుడు కశ్యప ప్రజాపతి. వాళ్ళిద్దరూ గత జన్మలో మనుష్యులు, అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల యొక్క పేర్లు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు. ఒకడి పేరు సుప్రతీకుడు, ఆయన తమ్ముడు. రెండవ వాడు చాలా తేజస్సు కలిగినటువంటి వాడు, అంత విశేష తేజుడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఆస్తి కోసమని ఇద్దరూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. ఈ విభావసుడు అలాగే సుప్రతీకుడు ఆస్తి కోసం దెబ్బలాడుకోవడంలో ఒకరి మీద ఒకరికి వైరం పెరిగిపోయి పొడుచుకుని మరణించారు. మరణించిన తరువాత పూర్వజన్మలో వైరం జ్ఞాపకానికి ఉండిపోయింది కదూ. ఆఖరి ఊపిరిలో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి వైరభావన ఉండిపోయింది. వైరభావనతో వెళ్ళిపోయారు కాబట్టి ఈ జన్మలో కూడా మళ్ళీ వైరభావనతోనే పుట్టారు. అంతంత శరీరాలు కలిగినటువంటి ప్రాణులు. అవే సామాన్యమైనటువంటి శరీరాలు కాదు. ఆ తాబేలు ఒక్కటే ఎంత ఉంటుంది అన్నది చెప్పారు నన్నయ్య గారు. అది 24 మైళ్ళు ఎంత దూరం ఉంటుందో అంత పొడుగు కలిగినటువంటి తాబేలు. అది 80 మైళ్ళ చుట్టుకొలత ఎంత ఉంటుందో అంత పెద్ద వ్యాసం కలిగినటువంటి తాబేలు. 80 మైళ్ళు చుట్టూ తిరిగితే ఎంత వ్యాసం ఉంటుందో అంత డిప్ప. 24 మైళ్ళు ఎంత పొడుగుంటుందో అంత పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం కలిగినది తాబేలు. అలాగే 80 మైళ్ళ పొడవైనటువంటి శరీరం ఉన్నది ఏనుగు. 96 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి శరీరం. ఇంత పెద్ద శరీరం ఉన్నటువంటి ఏనుగు. ఇవి రెండు అలా కొట్టుకుంటూనే ఉన్నాయి. అందుకే ఇప్పటికీ అర్థం లేకుండా ఇక అస్తమానం దెబ్బలాడుకోవడమే పనిగా దెబ్బలాడుకుంటూ జన్మాంతరముల యందు కూడా వైరభావన అలా పెంచుకుందామనేటటువంటి స్వల్ప బుద్ధితో ప్రవర్తించే అన్నదమ్ముల్ని చూసి వీళ్ళేం గజగచ్చపాలా ఏమి అంటూ ఉంటారు ఇప్పటికీ. ఆ రెండు అలా కుట్టుకుంటూ ఉన్నాయి. వాటికి ఈ దిక్కుమాలిన సంస్కారం పోవాలి. ఆ రెండిటిని నువ్వు తినేస్తే నీ ఆకలి తీరుతుంది. ఇక పైన కొట్టుకో. రెండు ఒకదానితో ఒకటి వైరం లేకుండా రెండు ఏకకాలమునందు తినబడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాయి. ఆ రెండిటిని తిను అన్నాడు. ఆయన తిన్నగా వెళ్ళి ఆ గజకచ్చపాల రెండింటినీ కూడా 2 కాళ్ళ యొక్క గోళ్లతో పట్టుకుని పైకి ఎత్తాడు. పైకెత్తి ఆకాశంలోకి ఎగిలాడు. ఒక్కొక్కటి ఎంతంత ఉంటాయో నేను చెప్పాను కదా. దాన్ని అవలీలగా ఒక గ్రద్ద కోడి పిల్లని ఎలా తన్ని కాళ్లతో పట్టుకుంటుందో అంత అవలీలగా గజకచ్చపాల రెండింటినీ కాళ్లతో పట్టుకుని పైకెత్తి ఎగిరాడు. ఎగిరి వెడుతున్నాడు. ఈ రెండు తినాలి, రెండింటినీ తినాలి. తినాలి అంటే అవేం సామాన్యమైన ప్రాణులు కావు, వదిలిపెడితే పరిగెడతాయి. కాబట్టి తన వాడి ముక్కుతో కొట్టి చంపి తినాలి. అలా పెట్టుకోవడానికి ఒక యోగ్యమైన ప్రదేశం కావాలి. అంతంత శరీరాలు కలిగిన రెండిటిని పెట్టుకోవడానికి ఏ ప్రాంగణం దొరుకుతుందని ఎగురుతున్నాడు. ఎగురుతుంటే హిమాలయ పర్వతాల్లో ఒక లోయలో రోహిణము అని పేరు కలిగినటువంటి ఒక పెద్ద వృక్షం ఉంది. దాని ఒక్కొక్క కొమ్మ 10 ఆమడల పొడుగు, అంత పొడవైన కొమ్మలు కలిగినది. ఆ చెట్టు యొక్క జీవుడు ప్రార్థన చేశాడు. ఓ గరుత్మంతుడా, అసాధారణమైన రీతిలో అమృతాపహరణం చేసి అమ్మ యొక్క దాస్యాన్ని విడిపించడానికి బయలుదేరుతున్నావు. గజకచ్చపాల రెండింటినీ 2 కాళ్లతో పట్టుకుని వెడుతున్నావు. ఇదొక అపురూప సన్నివేశం. నువ్వు నా చెట్టు కొమ్మ మీద వాలి ఆ రెండిటిని భుజించు, తర్వాత హాయిగా సంతోషంగా వెళ్ళిపో అన్నాడు. వెంటనే ఆ రోహిణము యొక్క ప్రార్థన విన్నటువంటి గరుత్మంతుడు గజకచ్చపాల రెండిటినీ పట్టుకుని 10 ఆమడల పొడుగున్నటువంటి ఒక కొమ్మ మీద వాలేడు. ఈ రెండిటినీ పెట్టాడు. పెట్టగానే పెళపెళ పెళపెళ ధ్వనులు చేస్తూ దిక్కులు పిక్కటిల్లుతుండగా ఆ కొమ్మ విరిగి కింద పడిపోతోంది. కొమ్మ విరిగిపోతే వచ్చిన నష్టం లేదు, గరుత్మంతుడు ఎగిరిపోతాడు మళ్ళీ రెండిటినీ పట్టుకుని. ఆయన కిందకి చూసేటప్పటికీ
తాను అంత తేజస్సు పొందడానికి నేపథ్యంలో కారణమైనటువంటి వాలకిల్యులున్నారే, బొటన వేలంత శరీరం కలిగిన వాళ్ళు కొన్ని వందల మంది ఆ కొమ్మని పట్టుకుని తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. వాళ్ళు తపస్సులో ఒక తీవ్ర ప్రక్రియ. వాళ్ళు తలకిందులుగా ఉండి సూర్యకిరణములను భుజిస్తూ తపస్సు చేస్తున్నారు. తీరా చూసేటప్పటికి బుడిపెలు ఎలా ఉంటాయో అలా బొటన వేలంత శరీరంతో అంతమంది ఆ కొమ్మని పట్టుకుని ఉన్నారు. తాను పైకి ఎగిరిపోతే కొమ్మ కింద పడిపోతుంది. కొమ్మ కింద పడిపోతే కొమ్మ యొక్క బరువుకి వాలకిల్యులు నలిగిపోతారు. మహాత్ములైనటువంటి తపస్సులకు అపకారం కలగకూడదని తాను ఈ రెండిటితో పైకి ఎగరబోతూ కింద పడిపోతున్న కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు. పట్టుకుని వాళ్ళ తపస్సుకి భంగం కాకుండా, వాళ్ళకి తీవ్రమైన వేగంతో గాలి తగలకుండా ముక్కుతో కొమ్మని పట్టుకుని 10 ఆమడల కొమ్మ, దానికి వాలకిల్యులు, 2 కాళ్ళకి గజకచ్చపాలు, అవి 2 గిలగిలా కొట్టుకుంటూ ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నాడు. ఎక్కడ దింపాలి ఈ కొమ్మని, ఎలా దింపితే వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. తపస్సు చేస్తున్న తండ్రి కశ్యప ప్రజాపతి కనపడ్డాడు. ఆకాశంలోనే నిలబడి తండ్రిని ప్రార్థన చేశాడు. తండ్రి, కొమ్మని వాలకిల్యులు పట్టి ఉన్నారు, ఇప్పుడు నేను ఈ కొమ్మని వదిలిపెడితే వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది, ధర్మాతిక్రమణం జరుగుతుంది, మహాత్ములు, వాళ్ళకి నా వలన ఆపద కలగకూడదు, కాబట్టి మీరు అనుగ్రహించి చెప్పండి, ఇప్పుడు ఈ వాలకిల్యుల్ని నేనేం చెయ్యాలని అడిగాడు. వెంటనే కశ్యప ప్రజాపతి చూసి వాలకిల్యుల్ని ప్రార్థన చేశాడు. అయ్యా, నా కొడుకు అమృతాపహరణం చేసి తల్లికి దాస్య విముక్తి కల్పించబోతున్నాడు, మీరు చాలా చిన్న శరీరములు కలిగిన వాళ్ళు, ఇప్పుడు ఆ కొమ్మని ఎక్కడ విడిచిపెట్టినా మీకు ఆపద కలుగుతుంది, అందుకని భూమికి బాగా దగ్గరగా వస్తాడు, మీరే కొమ్మని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మరొక ఉత్తమమైన క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోండి, కాబట్టి నా కొడుకుని అనుగ్రహించడానికి మీరు ఆ కొమ్మని విడిచిపెట్టేయండి, వాడు కిందకొస్తాడన్నారు. వాలకిల్యులు అంగీకరించారు. గరుత్మంతుని యొక్క ధార్మికమైన బుద్ధికి కొమ్మ విరిగిపోతే విరిగిపోయిందిలే, వాలకిల్యులు పోతే పోయారు లేని వదిలేయకుండా ముక్కున పట్టుకుని అంతసేపు తిరుగుతూ ఆ ఆహారం కూడా తినకుండా అమృతాపహరణాన్ని వాయిదా వేసుకుని మరీ ఈ కార్యాన్ని చక్కబెడుతున్న గరుత్మంతుని యొక్క ధర్మబుద్ధికి సంతోషించిన వారై వారు ఆ కొమ్మని విడిచిపెట్టి భూమి మీదకొచ్చి ఉత్తమమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి అంగీకరించి కొమ్మని విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతంలో తపోయోగ్యమైనటువంటి ప్రాంగణాన్ని ఎంచుకొని తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కొమ్మని వదిలిపెట్టాలి. అది 10 ఆమడల పొడుగు కలిగినటువంటి కొమ్మ. ఆయన పైనుంచి ఎక్కడ వదిలిపెట్టినా పొరపాటున అది హిమవత్ పర్వత ప్రాంతము అంటే దేవతలు సంచరించేటటువంటి ప్రాంతం, యోగులు సంచరించే ప్రాంతం, అది తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మీద పడుతుందో, ఎవరికి ఇబ్బంది కలుగుతుందో, ఎలా ఆ కొమ్మని వదిలిపెట్టేస్తే తప్ప వీళ్ళిద్దరినీ తినడానికి కుదరదు. ముక్కున కరచుకుని ఆ కొమ్మని పట్టుకుని అలాగే హిమవత్ పర్వత ప్రాంతంలో తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా కశ్యప ప్రజాపతి చూసి అన్నాడు, ఇలా ఎంతసేపని తిరుగుతావు ఆకాశంలో? ఈ హిమాలయాల్లోనే ఒక లోయ ఉన్నది, దానికి నిష్పురుషము అని పేరు. అక్కడ జీవకోటి ఉండదు, ఏ జీవి అక్కడ సంచరించదు. నువ్వు ఆ నిష్పురుషమనేటటువంటి లోయ మీదకి వెళ్ళి ఈ కొమ్మని విడిచిపెట్టేస్తే ఆ లోయలో కొమ్మ పడిపోతుంది, ఏ ప్రాణికి ఆపద కలగదు, కాబట్టి నువ్వు దాని మీద విడిచిపెట్టేసి ఈ గజకచ్చపాలని ఆహారంగా స్వీకరించి అన్నాడు. ఆయన ఆ నిష్పురుష లోయందు కొమ్మని విడిచిపెట్టి ఈ గజకచ్చపాల రెండింటినీ కాళ్లతో అలాగే పట్టుకుని హిమాలయ పర్వతాల యొక్క చాలా విశాలమైన ఒక శిఖరం మీద వాలి ఈ గజకచ్చపాల రెండింటినీ కూడా ఆహారంగా స్వీకరించాడు. అప్పుడు కడుపు నిండింది. అప్పుడు బయలుదేరాడు. ఎవరు? పిల్లవాడిగా ఉన్న గరుత్మంతుడు. ఇదంతా చేసినవాడు ఒక వయస్సుకొచ్చి ప్రాయంలో ఉన్న గరుత్మంతుడు కాడు, ఇంకా పుట్టి అమ్మదాస్యాన్ని విడిపించడానికి పాములను మోసినటువంటి బాలగరుత్మంతుడు అనవలసి ఉంటుంది. ఆయన యొక్క బలపరాక్రమములు అటువంటివి, ఆయన తేజస్సు అటువంటిది, ఆయన యొక్క గమన శక్తి అలా ఉంటుంది, ఆయన ఎగిరితే అలా ఉంటుంది. అందుకే హనుమ అంటారు, ఒక్క వైనతేయులలో గరుత్మంతుడు ఎగురుతాడు, నేను ఎగురుతాను అంటారు. ఆయన ఎగురుతుంటేట, ఆయన వెడుతుంటే అలా ఉంటుందిట. అంతేకాదు, అసలు తంత్రమనందు ఒక మాట చెప్తారు, గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వెడుతుంటే ఆ రెక్కలలోంచి వేదనాదములు వినపడతాయిట. అంత గొప్పగా వెడతాడు.
గరుడ విద్య అని ఒక ప్రత్యేకమైన విద్య. ఆయనను ఉపాసన చేస్తారు. ఆయనను ఉపాసన చేయడంలో కూడా మళ్ళీ ఒక తేలిక మార్గంతో ఉపాసన చేస్తారు. లక్ష్మీనారాయణులు గరుడ వాహనాన్ని అధిరోహించినప్పుడు తోమాల సమర్పిస్తారు. స్వామి వాహనం మించి కిందకి దిగుతాడు. దాన్ని మళ్ళీ ఊరిరిగింపుగా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ మాల గరుత్మంతుడికి సమర్పిస్తారు. ఆయన వేసుకుంటాడు స్వామి వేసుకున్న తోమాల. ఆ తోమాలని వేసుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన పదార్థం తయారు చేస్తారు. బెల్లము, పిండి మొదలైన వాటితో కలిపి చేస్తారు. చేసి నివేదన చేస్తారు. ఆ నివేదన చేసిన పదార్థాన్ని ఏ కారణం చేతనైనా సంతానం కలగని వాళ్ళుంటే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. దాని కారణంగా గరుత్మంతుడి యొక్క అనుగ్రహంగా సంతానము కలగడానికి ప్రతిబంధకంగా ఉన్న దోషము తొలగిపోయి వారికి సత్సంతానము కలుగుతుంది అని చెప్తారు. ఇప్పటికీ కూడా తిరుమలలో అటువంటి ఆచారం ఉంది. మహానుభావుడు అపారమైనటువంటి శక్తి కలిగినవాడు. అంత వేగంతో ఆయన దేవలోకంలోకి వెళ్ళి ఆ అమృత భాండము ఎక్కడ దాచబడిందో అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆకులు కలిగినటువంటి చక్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కాదు. ఏ ప్రాణి అయినా దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఉండేటటువంటి ఆ ఆకుల వంటి అమరిక శరీరాన్ని తునకలు తునకలుగా ఖండించేస్తుంది. అది దాటారనుకోండి, అమృతభాండం చుట్టూ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది, అగ్ని కాల్చేస్తుంది. అది కూడా దాటారనుకోండి, 2 పావులు ఎప్పుడూ అమృతభాండాన్ని రక్షిస్తుంటాయి. అవి పరమవిషతుల్యమైనటువంటి కోరలతో ఉంటాయి. అవి కాట్లు వేసి చంపేస్తాయి. ఇది కాకుండా దేవభటులు ఎందరో విచ్చుకొత్తులతో కాపు కాస్తూ ఉంటారు. గరుత్మంతుడు తిన్నగా అమృతభాండం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి అపారమైనటువంటి వేగంతో రెక్కలు అల్లార్చాడు. ఆ రెక్కలు అల్లార్చినప్పుడు పైకి లేచినటువంటి ధూళికణములు కళ్ళల్లో పడి దేవతలందరూ కూడా పక్కలకి ఈడ్చబడి పడిపోయారు. తిన్నగా వెళ్ళి చూశాడు. ఆకుల చక్రం తిరుగుతోంది. ఆకుల చక్రంలోకి వెళ్ళాలి కాబట్టి సూక్ష్మరూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి చూశాడు. అగ్నిహోత్రం ఉంది. ఇప్పుడు ఈ అగ్నిని చల్లార్చాలి. వెంటనే మళ్ళీ స్వర్గలోకం నుంచి బయలుదేరి తన యథారూపంతో వచ్చి నదులలో సముద్రములో ఉన్నటువంటి నీళ్లని తాగి పుక్కిట పట్టాడు. పట్టి మళ్ళీ వెళ్ళి ఆ ఆకుల చక్రం మించి అగ్నిహోత్రం మీద చిమ్మాడు. అగ్నిహోత్రం నిధనం అయిపోయింది. అప్పుడు ఆకుల చక్రంలోంచి లోపలికి వెళ్ళి తన వాడి ముక్కు చేత 2 పాములను గాడవేశాడు. ఆయన యొక్క ముక్కు ఘాట్ల దెబ్బలు తిన్నటువంటి పాములు పడగలు ఉంచేశాయి. అమృతభాండాన్ని పైకెత్తి తీసుకుని వెళ్ళిపోతున్నాడు భూలోకం మీదకి. దేవేంద్రుడు గబగబా ఎదురొచ్చాడు. ఎదురొచ్చి, నువ్వు దేవలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకెడుతున్నావు, అంత గొప్ప సాహసం ఎవ్వరూ చెయ్యరు, మర్యాదగా నువ్వు అమృతాన్ని ఇచ్చేస్తావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు. అమృతం నీకివ్వడం కోసం నేను రాలేదు, నేను నా తల్లిని దాస్య విముక్తురాల్ని చెయ్యడం కోసమని వచ్చాను, అందుకని నేను అమృతం తీసుకెళ్ళిపోతానన్నాడు. అంటే దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు అది గరుత్మంతుని మీదకు వచ్చింది. ఆయన ఇంద్రుడి వంక తిరిగి అన్నాడు, ఇది దధీచి మహర్షి యొక్క మహాత్యాగం వలన ఆయన శరీరపు ఎముకలతో నిర్మింపబడింది. దీనికి ఒక పవిత్రత ఉంది, దీనికి ఒక గౌరవం ఉంది. వజ్రాయుధాన్ని నేను లెక్క పెట్టకపోతే మర్యాదగా ఉండదు. అందుకని అది నన్ను ఏం చెయ్యలేదు. కానీ దేవేంద్రుడి వజ్రాయుధం మొక్కబోయింది అంటే నీకు మర్యాద ఉండదు. అందుకే ఒక్క పని చేస్తాను, అది నన్నేం చెయ్యలేదు, కానీ నా పిక్క మీద ఈక ముక్క ఒకటి తీసి దానికి వేస్తాను, చాలు, పోతుందన్నాడు. దేవేంద్రుడి వజ్రాయుధం గరుత్మంతుడిని ఏం చెయ్యగలిగింది అంటే ఆయన పిక్క మీద ఉన్నటువంటి ఒక ఈక ముక్కని ఆయన తుంచి వేశాడు, లేకపోతే అది కూడా అది తెగకొయ్యలేదు. అది గరుత్మంతుని యొక్క బలం. ఆ బలాన్ని చూసి దేవేంద్రుడు తెల్లబోయాడు. ఈలోగా శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. ఒక స్థూల రూపాన్ని పొంది వచ్చారు. వచ్చి పరమ సంతోషంతో ఉన్నాడు, అమృతభాండాన్ని తీసుకెడుతున్నానని. ఎదురొచ్చి నిలబడ్డారు. వెంటనే గరుత్మంతుడు ఆగి నమస్కరించాడు. ఆయన అన్నారు, నీ విజయోత్సాహంబునకు, జవంబునకు, లావునకు, అలౌల్యమునకు, సద్భావనమునకు మిచ్చి వరం బియ్య వచ్చితి, వేడుమెద్ది ఇష్టము నీకు అన్నాడు ఆయన. నీకు వరం ఇవ్వాలని నాకు సంతోషం కలిగింది. ఎందుకు కలిగిందో తెలుసా?
నీ యందు కొన్ని గుణములను నేను చూశాను. ఏమిటా గుణములు అంటే, మొట్టమొదటిది అన్నిటికన్నా నీ విజయోత్సాహమునకు. అసలు నీ విజయానికి పక్కన నిలబడి దోహదం చేసిన వాడన్నవాడు ఎవ్వడూ లేడు. నా వెనక ఇదిగో వీళ్ళున్నారు, వీళ్ళు కూడా సహాయం చెయ్యబట్టి నేను ఇది చేశాను అనడానికి నీ వెనక వీళ్ళున్నారన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడివి. అసలు అనితర సాధ్యం, ఊహించడానికి వీలు లేనటువంటి పని. అంత గొప్ప సంకల్పం చేశావు. అంత గొప్ప సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ఇంత ధైర్యంగా బయలుదేరి వచ్చావు. వచ్చి ఆ దేవలోకంలో దేవతలతో యుద్ధం చేసి దేవేంద్రుడంతటి వాణ్ణి నిగ్రహించి అమృతాపహరణం చేస్తున్నావు. నీ విజయోత్సాహంబునకు, అలాగే లావునకు, నీ యొక్క బలం ఉందే అది పరమాద్భుతం. జవంబునకు, నీ వేగం ఉందే ఆ వేగం అనితర సాధ్యం, సృష్టిలో ఏ ప్రాణికి ఉండదు. ఇంత అపారమైనటువంటి వేగం, క్షణకాలంలో భూమిని చుట్టి వచ్చేస్తావు. ఇంత వేగం కలిగినటువంటి వాడివి. అన్నిటికన్నా చాలా గొప్పది ఏది అంటే నీ అలౌల్యమునకు. నీకు అమృతం దక్కింది. ఇప్పుడు అమృత భాండం నీ చేతిలో ఉంది. నువ్వు పావులకు పట్టుకెళ్ళి ఇవ్వాలి. పావులు ఏం చేస్తాయి? అమృతం తాగుతాయి. అమృతం తాగితే ఏమవుతాయి? జరామరణములను పోగొట్టుకుంటాయి. అప్పుడు అవి ఏం చేస్తాయి? సహజంగా నీ మీద కక్ష పెట్టుకుంటాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? అమృతం తాగట్లేదు. నిజానికి నువ్వేం చెయ్యాలి? అమృత భాండం నీకు దక్కగానే చటుక్కున భాండం పైకెత్తి 4 గుక్కలు తాగేయాలి, అథవా ఒక్క చుక్కైనా తాగేయాలి. అది తాగేస్తే నువ్వు కూడా అమృతం తాగిన వాడివి అయిపోతావు. కానీ నువ్వు అమృతం జోలికి వెళ్ళలేదు. నేను ఇది ఎందుకు పట్టుకెళ్ళడానికి వచ్చాను? మా అమ్మ దాస్యం నుంచి విముక్తి పొందడానికి, సర్పములకు ఇవ్వడానికి వచ్చాను. అంతేకాని ఇవాళ దొరికింది కదా అని నేను తాగడానికి తీసుకోలేదు. కాబట్టి నేను ముట్టను, నేను తాగను అని అమృత భాండాన్ని అంత పవిత్రంగా పట్టుకున్నావు తప్ప ఒక్క చుక్క అమృతాన్ని మొదట చేసిన సంకల్పం కన్నా వ్యతిరేకంగా ఇప్పుడు దొరికింది కదా అని నువ్వు తాగడానికి సిద్ధపడలేదు. ఇది నీ అలౌల్య బుద్ధి. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఇది లోకంలో ఎవరికీ ఉండదు. దక్కనంతకాలం ఒకెత్తు, దక్కిన తర్వాత నాకు అక్కర్లేదని కలిగినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. నాకు డబ్బొద్దండం చాలా తేలిక. నోట్ల కట్టలు తెచ్చి అక్కడ పెట్టిన తరువాత కూడా తృణీకరించగలిగితే వాడు లౌల్యము లేనివాడు. లేదా అది తీసుకుని కుడి చేత్తో పుచ్చుకొని ఎడం చేత్తో మళ్ళీ ఇవ్వగలిగితే వాడు లౌల్యము లేనివాడు. ఇది నీ గొప్పతనం. అమృతపు చుక్క తాగడానికి నువ్వు సిద్ధం కాలా. నీ అలౌల్యమునకు, సమబుద్ధికి ఎంత గొప్ప భావన చేశావు. దేవేంద్రుడు వజ్రం ప్రయోగిస్తానన్నాడు. నువ్వే తలుచుకుంటే నువ్వెంత అని రెక్కతో కొడితే దేవేంద్రుడు మరణిస్తాడు, లేదా స్పృహ తప్పి పడిపోతాడు. కానీ గౌరవం ఇచ్చావు, తప్పు. ఇంద్రపదవి ఎందున్నవాడు నేను అలా ప్రవర్తించకూడదు. పరమ మర్యాదనిచ్చి ఆయన విడిచిపెట్టినటువంటి ఆయుధానికి కూడా నువ్వు గౌరవం ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు. అంటే నీది ఎంత మర్యాదతో కూడినటువంటి బుద్ధి, ఎంత గొప్ప ఆలోచన, ఎంత చక్కగా ఆలోచించగలిగిన వాడివి. నిజంగా నీకున్నటువంటి పౌరుష పరాక్రమాలకి, పాములు చెప్పిన మాటకి నువ్వు వశపడవలసిన పని లేదు. కానీ అంత మర్యాదతో సోదరుల గురించి ఆలోచించావు. కాబట్టి నీ సమభావనకు, మీ అమ్మ దాస్యం చేస్తోందని నువ్వు కూడా పెద్ద తల్లికి అంత గౌరవంతో దాస్యం చేశావు. వీటికి మెచ్చి నేను నీకు వరం ఇవ్వడం కోసమని వచ్చాను, నీకేం కావాలి కోరుకో అన్నాడు. నిజంగా ఇంకొకరైతే ఏ వరమైనా అడగవచ్చు. రాక్షసులు ఎంతో తపస్సు చేసి అడుగుతూ ఉంటారు, ముల్లోకముల మీద సార్వభౌమాధికారం కావాలంటారు, స్వర్గము నాకు వశపడాలి అంటారు, ఎన్నో కోర్కెలు కోరవచ్చు. కానీ మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు మాత్రం శ్రీ మహావిష్ణువుకి కైమోడ్చి నమస్కరించి అడిగిన వరం ఏమిటంటే, అమృతాశనంబు చెయ్యకయే దేవా నాకు జరామరణత్వంబు పొందకుండుటయు వరంబుగా కల్గుగాక. నేను అమృతం తాగకుండానే నాకు జరామరణము కలగకుండుగాక. అమృతం తాగితే జరామరణములు లేకుండా ఉంటారు. దేవా నువ్వు నాకు అలౌల్యమన్నావు కనుక నీకన్నా పెద్ద అమృతం లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు. ఈ అమృతాశనంబు చెయ్యకనే దేవా
నాకు మరణత్వంబు పొందకుండుటయును కలుగుగాక, నాకు జరామరణములు పొందకుండా ఉండేటటువంటి లక్షణాన్ని ఇయ్యి. అఖిల లోకంబులకు అధిపతివైన నీ మ్రోల నిలబడి పరమ భక్తితో సేవించుటయును ఉనికిని కూరితి, కరుణతో దయచేయుముద్ధత దైత్యభేది. ఇది నా రెండో వరం. నువ్వు అఖిల లోకములకు అధిపతివి. ఈ లోకాలు ఎన్నున్నాయో అన్ని లోకాలకి శాసకుడవు పరిపాలకుడవు నువ్వే. అటువంటి నీ ముందర నేను నిలబడాలి. నిలబడి పరమభక్తితో ఎప్పుడూ కైమోడ్చి నీ సేవ కోసం సిద్ధంగా ఉండాలి. ఇంత బలం ఉన్నా దాన్ని నా ప్రయోజనం కోసం వాడుకోవడానికి సిద్ధపడ్డం కాదు, నీ సేవకి నేను ఎప్పుడు అవసరం వస్తానో అందుకని ఎప్పుడు సిద్ధంగా మీ మ్రోల నీ ముందు నేను నిలబడి ఉండాలి. నీకు అగ్రణి అయి నీ ముందు భాగమున నిలబడిన వాడినై ఉండాలి. ఒకవేళ నువ్వు ఎక్కడికన్నా వెడుతున్నా నీ ముందు భాగంలో నేను ఉంటాను. అలా నిన్ను సేవించగలిగినటువంటి భాగ్యాన్ని నాకు కృపచేయి అంటే, అటువంటి వరాలు కోరినటువంటి గరుత్మంతుని యందు అపారమైనటువంటి ప్రీతి పొందినటువంటి భగవానుడు శ్రీహరి, నీవు నాకు మహాధ్వజంబుగా వాహనముగా ఉండుటయును అనుగ్రహించితి. నువ్వు నాకు మహాధ్వజంగా ఉంటావు. ఎప్పుడైనా సరే విష్ణు వస్తున్నారని గుర్తేమిటి అంటే ధ్వజం మీద గరుత్మంతుని యొక్క గుర్తుంటుంది. పతాకానికి అంత గొప్పతనం ఉంటుంది. నా పతాకం మీద నీ యొక్క ముద్ర ఉంటుంది. రెండు, నాకు వాహనంగా ఉంటావు. ఇక పైన వాహనం అవసరం భగవంతుడికి లేదు, కానీ నీకు నేను ఒక గొప్ప మర్యాదనిస్తున్నాను. ఎప్పుడూ నా మ్రోల నిలబడి ఉండాలని కదా కోరుకున్నావు. అందుకే నాకు దేవాలయం ఉన్నా నా ముందు గరుత్మంతుడు ఉంటాడు. ఆ గరుత్మంతుడు కూడా ఓయ్ గరుత్మంతా అని పిలిచిన తర్వాత స్వామి ఏమి శాసనం అని అడగడం కాదు. ఏమో స్వామి ఎప్పుడు వచ్చి చటుక్కున భుజం మీద కూర్చుంటాడో, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళవలసి ఉంటుందో అందుకనిట రెక్కలు ఇలా విప్పి నిలబడి ఉంటాడు. ఎక్కగానే ఆజ్ఞ అని బయలుదేరి వెళ్ళిపోవలసిందే. విష్ణువు యొక్క మనోగతాన్ని తెలుసుకుని ఎగిరిపోతాడు. అందుకని రెక్కలు ఇలా విప్పి ఉంటాడు. అందుకే ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో చూడండి, ఎదురుగుండా ఉంటారు గరుత్మంతుడు. ఆయన రెక్కలు సగం ఇలా విప్పి నిలబడి ఉంటారు. అది ఆ మహానుభావుని యొక్క లక్షణం. ఎప్పుడూ అంత సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఉండి భగవంతుణ్ణి వహించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకని పరమ సంతోషంతో ఆయన ఇచ్చినటువంటి వరాన్ని మహాప్రసాదం అంటూ మ్రొక్కి అంగీకరించాడు.